వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని అడవి మనుషులు అడవిలో ఉన్న అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత మంగళసూత్రాన్ని తీసుకొచ్చి, బాబు మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి విహారీకి ఇస్తూ ఉంటే విహారీ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు, మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అని అడవి మనుషులు చెప్తూ ఉంటే విహారీ అడవి మనుషుల దగ్గర నుంచి మంగళసూత్రం తీసుకుని కనక మహాలక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు. ఇక మంగళసూత్రం కట్టడం పూర్తవగానే దండలు తీసుకొచ్చి ఇద్దరిని కూడా దండలు మార్చుకోమని చెప్తూ ఉంటారు. ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూసి కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాబు మీరిద్దరు చాలా చక్కగా ఉన్నారు జంట, మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి జరగటం అనేది దైవ చిత్తం అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు. ఆ పైవాడు ఉంటేనే ఇలా రెండోసారి కూడా పెళ్లి జరుగుతుంది బాబు, మీ జంట కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అడవి మనుషులు విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు. మరోవైపు అడవి మనుషులు సహస్రను అడవిలోకి తీసుకొస్తూ ఉంటే, మీ కనుచూపు మేరలో కూడా ఎక్కడా మీ గుడి కనిపించట్లేదు, ఇంకెంత దూరం నడవాలి అని సహస్ర అడవి మనుషులను అడుగుతూ ఉంటే, ఇక కాస్త దూరం నడిస్తే అడవి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒరే మన గూడెంలో పండుగ వాతావరణం ఏర్పడింది, కంకణాల సందర్భం మొదలు పెట్టండి అని అడవి దొర తన గూడె మనుషులకి చెప్తూ ఉంటారు. బాబు ఈరోజు కంకణాల సందర్భం అని చెప్పి విహారీకి అడవి దొర చెప్తూ ఉంటాడు. ఓ కంకణాల సందర్భం అంటే మీకు తెలియదు కదా, ప్రతి భర్త తన చేతికి కంకణం కట్టుకుని తన భార్య సంతోషంగా ఉండాలని చెప్పి 24 గంటలు ఉపవాసం ఉంటారు, పంచి గంగ కూడా ముట్టుకోరు. ఈ ఆచారాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తున్నాం బాబు, మీరు కూడా మీ భార్య కోసం ఇదంతా చేస్తే బాగుంటుంది అని అడవి దొర విహారీకి చెప్తూ ఉంటాడు. అమ్మ నువ్వెలారా, నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి అడవిలో ఉన్న ఒక ఆడావిడ కనక మహాలక్ష్మిని తీసుకుని పక్కకు వెళ్తుంది. బాబు మీ భార్య కోసం మీరు కూడా కంకణం కట్టించుకుంటారా అని అడవి దొర విహారీని అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, లక్ష్మి చాలా మంచి అమ్మాయి, తనకి ఎలాంటి ఆపదలు అమాంతరాలు రాకుండా తను సంతోషంగా ఉండటమే నేను కోరుకుంటున్నాను అని విహారీ మనసులో అనుకుని, కట్టించుకుంటాను దొర అని చెప్పి అడవి మనిషికి చెప్తూ ఉంటాడు. ఒరే వెళ్ళి ఆ కంకణం తీసుకురా అని అడవి దొర తన మనుషులకు చెప్పడంతో వాళ్ళు వెళ్ళి కంకణం తీసుకొస్తారు. ఇక విహారీ కనక మహాలక్ష్మి కోసం కంకణం కట్టించుకుంటాడు. ఇక మరోవైపు అంబిక వసుధను పిలుస్తుంది. ఇదేంటి అనవసరంగా వసుధను ఇన్వాల్వ్ చేస్తుంది అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్క బావేం చేశాడో తెలుసా అని అంబిక అంటూ ఉంటుంది. ఏం చేశాడు అని వసుధ అడుగుతూ ఉంటుంది. ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి అంబిక వసుధకు చెప్తూ ఉంటుంది. ఏ వీడియో చూపిస్తుంది, లక్ష్మి దగ్గర నేను ఆ రోజు సంచులు అక్కవడం చూపిస్తుందా అని చారుకేశ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అంబిక తన చేతిలో ఉన్న ఫోన్ని వసుధకు ఇస్తుంది. వసుధ వీడియో చూసి చారుకేశ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇదంతా అని వసుధ చారుకేశను నిలదీస్తూ ఉంటుంది. అది వసుధ అది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి ఏంటండి, లక్ష్మి మధ్యలో అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అసలు ఇది ఆగడం ఏంటి, సోయి లేకుండా దొల్లడం ఏంటి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఏం వీడియో వస్తుంది ఇలా ఇవ్వు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. ఇక ఫోన్ని చారుకేశకు వసుధ ఇస్తుంది. ఆ ఫోన్లో చారుకేశ తప్పతాగి అటు ఇటు దొర్లుతూ కింద పడి ఉంటాడు. ఇక అది చూసి చారుకేశ తలదించుకుంటాడు. ఏంటండి ఇదంతా, ఈ విషయం విహారికి తెలిసిందనుకో మీకు ఇప్పుడు ఇస్తున్న విలువ కూడా ఇవ్వడు, మిమ్మల్ని ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వడు అని వసుధ చెప్తూ ఉంటుంది. అది వసుధ పార్టీ అంటే కొంచెం తాగాను అని చారుకేశ చెప్తూ ఉంటాడు. పార్టీ అయితే మాత్రం తప్ప తాగుతారా అండి, అలా సోయి లేకుండా అందరు పక్కనున్నారని ఆలోచించుకుంటా అలా కింద పడి దొర్లుతారా అని వసుధ అడుగుతూ ఉంటుంది. మీకే మంచిది, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి, విహారీకి తెలిసిందే అనుకో మిమ్మల్ని ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వడు అని వసుధ చెప్తూ ఉంటుంది. అంటే ఏంటక్క ఇప్పుడు విహారీకి బావ తాగుతాడని చెప్తావా ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది. నా భర్త గురించి నేను చెడుగా ఎందుకు చెప్పుకుంటాను అంబిక అని వసుధ చెప్తూ ఉంటుంది. ఏమండి జాగ్రత్తగా ఉండండి అని వసుధ చారుకేశకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి బావా నీకు ఇచ్చిన డోస్ సరిపోయిందా, నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే, ఇంకొకసారి నా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యామనుకో ఈ డోస్ కాదు ఇంకా దీనికంటే డబుల్ డోస్ ఇస్తాను జాగ్రత్త అని చెప్పి అంబిక చారుకేశకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక పదునైన ఆయుధం ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో కాస్త డీప్గా ఆలోచించాలి అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు.
మరోవైపు విహారీ ఒక దగ్గర నిల్చుంటాడు. కనక మహాలక్ష్మికి విహారీకి అడవి మనుషుల మధ్య అమ్మవారి సమక్షంలో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి విహారీ గారు అని పిలుస్తూ ఉంటుంది. విహారీ ఏదో ధ్యాసలో ఉండి పలకడు. విహారీ గారు మిమ్మల్నే పిలిచేది, విహారీ గారు మిమ్మల్నే పిలిచేది అని చెప్పి కనక మహాలక్ష్మి 3 సార్లు విహారీని పిలుస్తూ ఉంటుంది. విహారీ పలకకపోవడంతో విహారీ గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ చేయి పట్టుకుని తడుతూ ఉంటుంది. నా జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి. నా జీవితాన్ని ఒక పుస్తకంగా తీసుకుంటే నేను పుట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు నాకు ప్రతిదీ చదివినట్టే అనిపిస్తుంది. నేను డిగ్రీ చదవాలనుకున్నాను, చదివాను, అవ్వాలనుకున్నాన్ని అయ్యాను, వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళాను. అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు ప్రతి పేజీ కొత్తగా అనిపించేది కాదు, కానీ ఆ తర్వాతే ప్రతి పేజీ ఒక మిస్టరీగా అనిపిస్తుంది. ఒక్కొక్క పేజీ తిరగేయాలంటే కూడా భయమేస్తుంది. ఆ వచ్చే పేజీలో ఏముంటుందోనని, ఆ మలుపు దాటగలనో లేదని భయం, ఆ మలుపులో జీవితం ఎటు ప్రయాణిస్తుందోనని భయం అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే, విహారీ గారు ఆగండి ఆగండి, జీవితం అనే పుస్తకం అందరికీ ఒకేలా ఉండదు. పుస్తకంలో తిరిగేసే ప్రతి పేపర్ వెనుక ఏముందో మనకి ముందే తెలియదు. ఆ పేపర్లో ఎలాంటి మలుపు వస్తుందో తెలియదు. మన అందరి ప్రయాణం ఎలాంటిదో తెలుసా? ఇలాంటి అడవిలో ఎలాంటి లైటు లేకుండా అడవిలో అడుగులో అడుగు వేసి వెళ్ళటమే అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. చూద్దాం మనం ఈ చీకట్లో చేసే ప్రయాణం ఎటువైపు తీసుకెళ్తుందో, ఎలాంటి మలుపులు తిప్పుతుందో, ఆఖరికి ఏం జరుగుతుందో అని విహారీ చెప్తూ ఉంటే, ఇదంతా నా వల్లే కదా, మహాలక్ష్మి అనే మనిషి మీ జీవితంలోకి రాకుండా ఉంటే మీ జీవితం బాగుండేది కదా, భుజాల మీద ఎటువంటి భారం లేకుండా సాఫీగా మీ జీవితం సాగిపోయేది కదా, ఇదంతా నా వల్లే కదా అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి ఊరుకో, ఏడవకో, ఇదంతా నీ వల్ల జరగలేదు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే సడన్గా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యో కనక మహాలక్ష్మి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు విహారీ గారు, సడన్గా ఎక్కిళ్ళు వస్తున్నాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. కాస్త కంట్రోల్ చేయడానికి ట్రై చేయి కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది. ఇక కనక మహాలక్ష్మికి ఎక్కిళ్ళు తగ్గకపోవడంతో విహారీ కాసేపు ఆలోచించి, అబ్బా నొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి, అయ్యో విహారీ గారు ఏమైంది, వాహనం తగిలిన చోట నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే లక్ష్మికి వెక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇక విహారీ నవ్వుతూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు వెక్కిళ్ళు తగ్గిపోయేది చూసావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నాకు వెక్కిళ్ళు తగ్గిపోవడానికి మీరు ఈ నాటకం ఆడారా విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, ఒకరు తాగటానికి నీళ్ళు కూడా లేవు కదా అని విహారీ అంటూ ఉంటాడు. మీరు వెక్కిళ్ళు తగ్గించడం కోసం నాటకం ఆడారు, కానీ ఒక్కసారి నా గుండె ఆగినంత అయ్యింది మీరు నొప్పి అనేసరికి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ అలానే కనక మహాలక్ష్మి ఉప్పు చూస్తూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే లక్ష్మి అని విహారీ అంటాడు. ఇక ఇంతలో అడవి మనుషులు కొందరు విహారీ దగ్గరికి వచ్చి, దొర పొద్దున మా వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఇది దొరికిందంట, ఇది మీదేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది నాదే, చాలా థ్యాంక్స్ అని చెప్పి విహారీ అడవి మనిషి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు. సరే దొర నేను వెళ్తున్నాను అని చెప్పి అడవి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఫోన్ కోసం ఎంతగానో ట్రై చేశాను లక్ష్మి, ఫోన్ ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు, ఇప్పటికైనా ఇంటికి ఫోన్ చేసే అదృష్టం దక్కింది అని చెప్పి విహారీ వెంటనే ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే యమున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ చూడగానే విహారీ అని పేరు కనిపిస్తూ ఉంటుంది. ఇక యమున చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. విహారీ ఎలా ఉన్నావు నాన్న, క్షేమంగా ఉన్నావా, లక్ష్మి ఎలా ఉంది, రాత్రి నుంచి లక్ష్మి ఇంటికి రాలేదు, నువ్వు లక్ష్మి క్షేమంగా ఉన్నారా అని యమున అడుగుతూ ఉంటుంది. అమ్మ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను అని విహారీ అంటాడు. అమ్మ నేను లక్ష్మి ఒకే దగ్గర ఉన్నాము, మా ఇద్దరం సేఫ్గానే ఉన్నాము, కాసేపట్లో ఇంటికి కూడా వస్తాము అని చెప్పి విహారీ చెప్పడంతో చాలా మంచి విషయం చెప్పావు విహారీ అని యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, అన్ని విషయాలు కూడా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాము, ఉంటాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు. విహారీ గారు యమున ఏమంటుంది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి, నా గురించి ఎంతలా కంగారు పడుతుందో నీ గురించి కూడా అంతే కంగారు పడుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మన కోసం అమ్మ ఎదురు చూస్తుంది, ఇక ఇక్కడి నుంచి బయలుదేరదాం లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది.
వైపు అడవి మనుషులు సహస్రాన్ని తీసుకుని అడవి దొర దగ్గరకు వస్తారు. ఏంట్రా ఈ పిల్ల ఏం చేసింది, ఈ పిల్లని తీసుకొచ్చారు అని చెప్పి అడవి దొర అడవి మనుషులను అడుగుతూ ఉంటారు. పెద్ద తప్పే చేసింది దొర, మన గూడెం పొలిమేరలో ఉన్న నాగమ్మ పుట్టను తొక్కింది అని చెప్పి అడవి మనుషులు దొరకు చెప్తూ ఉంటారు. పెద్ద అపచారం చేశావు అని చెప్పి అడవి దొర అంటూ ఉంటే, నేను కావాలని చేయలేదు, చూడక తొక్కాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయిను శిక్షించాల్సిందే అని చెప్పి అడవి మనుషులంతా కూడా కట్టుకట్టుకుని అంటూ ఉంటే, వామ్మో ఈ సినిమాల్లో చూసినట్టు వీళ్ళంతా ఒకటయ్యారు, ఇప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళ అమ్మవారికి నన్ను బలిస్తారా ఏంటి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి దొర ఇంకా ఆలోచిస్తున్నావు, ఈ అమ్మాయికి శిక్ష వేయండి అని అడవి మనుషులు చెప్పడంతో ఈ అమ్మాయి ఒంటికాల మీద మన అమ్మోరు చెట్టు చుట్టూ తిరగాలి, తర్వాత హారతి కర్పూరం చేతిలో వెలిగించుకుని అమ్మవారికి హారతి ఇవ్వాలి, తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి అని చెప్పి అడవి దొర చెప్తూ ఉంటే, ఇవన్నీ పనులు చేస్తే నేను చచ్చిపోతాను అని శాస్త్ర చెప్తూ ఉంటుంది. తప్పు చేసిన తర్వాత సావుకైనా సిద్ధంగా ఉండాలని అడవి మనుషులు చెప్తూ ఉంటారు. ఇదంతా కనక మహాలక్ష్మి విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటారు.